నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం పేపర్ నుంచి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూద్దాం. ముందుగా వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో వార్తల్ని మనం చూసుకున్నట్టయితే గర్భగుడిలోకి రామ్లల్లా అనే వార్త మొదటి వార్తగా వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక రిటైర్డ్ అధికారులు 1049 మంది వివిధ శాఖల్లో ఉన్నోళ్ళ లిస్టు సిఎస్కి పంపిన GAD అనే వార్త చూడొచ్చు. TSPSCకి కొత్త బాస్ ఎవరు, ముగిసిన అప్లికేషన్ల ప్రాసెస్, చైర్మన్ రేసులో 2 ప్రొఫెసర్లు 2 IPSలు, దావోస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునే ఛాన్స్ అనే వార్త. ధరణిలోకి చొరబడి భూముల మేత, కలెక్టర్ CCLA అప్రూవల్ లేకుండానే స్థలాల వివరాల్లో మార్పులు అనే ఒక ప్రత్యేక వార్తా కథనానికి సంబంధించి కవర్ చేయడం జరిగింది. వెలుగు దినపత్రిక దీనికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. ఇక 13 రోజుల్లో FCIకి బియ్యం ఇవ్వాల్సిందే, లేకుంటే మిల్లర్లకు 20% పెనాల్టీ, సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ అనే వార్తను చూడొచ్చు. ప్రభుత్వంపై 6 నెలల్లోనే జనం తిరగబడతారు, ఇప్పటికే అనేక వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నది మాజీ మంత్రి KTR అనే వార్త. దాని పక్కనే మరొక వార్తను చూసుకుంటే హంతకులే సంతాప సభ పెట్టినట్లుంది, సర్పంచ్ల బిల్లులపై గలం విప్పుతానన్న KTRకు మంత్రి పొన్నం కౌంటర్ అనే వార్తను చూడొచ్చు. మా లెక్కలన్నీ పక్క, మా సంస్థలో ఎక్కడ అక్రమాలు లేవు, వివేక్ వెంకటస్వామి అనే వార్తను చూడొచ్చు. రాజకీయ కక్షతోనే మాపై కేసులని ఫైర్ అనే వార్తను చూడొచ్చు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, గెస్ట్ హౌస్ శిఖం భూమిలోనే కట్టినం, మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి అక్కడే ఆలయం కాంప్లెక్స్ కూడా కట్టినం, ఎవరో పిటిషన్ వేస్తే నాపై కేసు పెడతారా అని ప్రశ్న అనే వార్తను చూడొచ్చు. పెద్దల సభకు చిన్నోడు, 31 ఏళ్లకే మండలికి బల్మూరి వెంకట్, అతి చిన్న వయసులో ఎన్నికైన నేతగా రికార్డు, నామినేషన్లు దాఖలు చేసిన బల్మూరి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవమే, 22న అధికారిక ప్రకటన అనే వార్తను చూడొచ్చు. ఇక గుజరాత్లో పడవ బోల్తా 12 మంది స్టూడెంట్ల మృతికి సంబంధించిన వార్తను చూడొచ్చు. కట్నం కోసం భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష అనే మరొక వార్త. ఇవి వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్లయితే, ఇక ఈనాడులో చూసుకున్నట్లయితే మొదటి వార్తగా చూసుకున్నట్టయితే దావోస్లో రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన వార్తకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. లాభాల సేద్యమే మా స్వప్నం, రైతులకు కార్పొరేట్ తరహా రాబడులు రావాలి, అన్నదాతకు ప్రపంచం అండగా నిలవాలి, దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అనే వార్తను చూడొచ్చు. ఇక యాదాద్రిపై విజిలెన్స్, కీలక పత్రాల స్వాధీనం, నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై త్వరలో విచారణ అనే వార్తను చూడొచ్చు. ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమే, కాంగ్రెస్ తరపున నామినేషన్లు దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూర్ వెంకట్ 22న అధికారిక ప్రకటన అనే వార్తను చూడొచ్చు. 2030కి విమాన ప్రయాణికులు 30 కోట్లకు, కేంద్ర మంత్రి జ్యోతిరాజ్య సింధియా, వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన ప్రారంభం అనే వార్తను చూడొచ్చు. ఇక గర్భగుడిని చేరిన అయోధ్య రామయ్య, 3వ రోజు జలాదివాసం, గణపతి వర్ణ పూజలు, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సంస్థలకు అరపూట సెలవు అనే వార్తను చూడొచ్చు. ఇక ఢిల్లీలో అదానితో కొట్లాట, దావోస్లో అలై బలై, కాంగ్రెస్ది అవకాశవాద రాజకీయం, దిగజాడు రాజకీయం, మహబూబ్ నగర్లో సమీక్షలో KTR అనే వార్తను చూడొచ్చు. ఇక విహారయాత్రలో విషాదం, బోటు తిరగబడి 12 మంది విద్యార్థులు, 2 టీచర్ల మృతి, గుజరాత్ వడోదరలో దుర్ఘటనకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇవి ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తలను చూసుకున్నట్టయితే, ఇక సాక్షిలో చూసుకున్నట్టయితే సాక్షిలో పల్లెల్లో ప్రత్యేకమే, వచ్చే నెల 1తో ముగియనున్న సర్పంచ్లు, వార్డు మెంబర్ల పదవీ కాలం, ఆ మరుసటి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు, పాలనకు సర్కారు మొగ్గు అనే వార్తను చూడొచ్చు. ఇక సాఫ్ట్వేర్ను వీడి సేద్యం చేస్తున్న మల్లికార్జున్, యువతకు ఆదర్శం, కరీంనగర్ జిల్లా చొప్పదండి రైతుకు ప్రధాని మోడీ కితాబు, వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వర్చువల్గా రైతులతో సంభాషణ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక మిగతా వార్తలను కూడా మనం చూసుకున్నట్టయితే భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష అనే వార్తను చూడొచ్చు. జూనియర్ NTR ఫ్లెక్సీలు తీసేయండి, బాలకృష్ణ ఆదేశం, తొలగించిన అనుచరులు తిరిగి ఏర్పాటు చేసేందుకు జూనియర్ NTR ఫ్యాన్స్ ప్రయత్నం, హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని NTR ఘాట్ వద్ద ఉద్రిక్తత అనే వార్తను చూడొచ్చు. గుజరాత్లో ఘోర ప్రమాదం, వడోదర శివర్లు చెరువులో మునిగిన పడవ, 14 మంది విద్యార్థులు, 2 టీచర్ల మృతి అనే వార్తను చూడొచ్చు. ఇక రైతు రుణాలను రికవరీ చేయండి, రైతు రుణాలను రికవరీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారనే వార్తను చూడొచ్చు. ప్రజలపై భారం మోపం అని బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని చూడొచ్చు. ఢిల్లీ పెరేడ్కు అసామాన్యులు అనే వార్తను చూడొచ్చు. హైదరాబాద్ స్వీపర్ నారాయణమ్మ, కోదాడ టాయిలెట్ నిర్వాహకురాలు నాగలక్ష్మిలపై ప్రత్యేక కథనానికి సంబంధించిన వార్త. ఇక వారిని చేర్చుకోవద్దు, 16 ఏళ్ల లోపు విద్యార్థులను చేర్చుకోవద్దని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు
జారీ చేసిన మార్గదర్శకాలకు కేంద్రం స్పష్టం చేసింది అనే వార్తను చూడొచ్చు. పాక్ ప్రతీకార దాడికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వీటికి సంబంధించిన విశ్లేషణ మనం చూసుకున్నట్లయితే ఒక్కో పేపర్లో ఒక్కొక్క వార్తా కథనం ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. వెలుగు దినపత్రికలో ధరణికి సంబంధించిన వార్తకు హైలైట్ చేయడం జరిగింది. ధరణిలో జరుగుతున్న ఈ అక్రమాలకు సంబంధించి జరిగిన వాటి వివరాలకు సంబంధించి ఇస్తే, ఇక ఈనాడులో దీనికి సంబంధించి ఏదైతే దావోస్లో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి హైలైట్ చేయడం జరిగింది. అదే సాక్షిలో తీసుకున్నట్లయితే సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుందనేది వార్తకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. మనం ముందుగా రెగ్యులర్ న్యూస్ను ఒకసారి చూసుకున్నట్లయితే ఈనాడులో మనం వార్తను చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం ఒకసారి పరిశీలించినట్టయితే, లాభాల సేద్యమే మా స్వప్నం, రైతులకు కార్పొరేట్ తరహా రాబడులు రావాలి, అన్నదాతకు ప్రపంచం అండగా నిలవాలి అంటూ పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తపై మనం విశ్లేషించినట్టయితే, దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, రాష్ట్రంలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి, ఐటీఐల్లో సాంకేతిక నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్ ఒప్పందం, వైద్య పరికరాల తయారీ కేంద్రం నెలకొల్పనున్న యూకే సంస్థ SIGH అనే వార్తను చూడొచ్చు. రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలనేదే తమ ప్రభుత్వ స్వప్నమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లాభాలు వస్తే రైతులు ఆత్మహత్యలు 90% ఉండవని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు అవసరమన్నారు. సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో గురువారం ఆహార వ్యవస్థలు, స్థానిక కార్పొరేట్ అండ్ లోకల్ అనే అంశంపై రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నేను రైతు బిడ్డను, వ్యవసాయం మా సంస్కృతి అంటూ ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. భారత్లో రైతు ఆత్మహత్యలు అతిపెద్ద సమస్య. రైతులకు బ్యాంకు రుణాలు లభించవు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు, ఫలితంగా సరైన లాభాలు రావడం లేదు. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. తెలంగాణలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలన్న లక్ష్యంతో రైతు భరోసా పథకం ద్వారా నేరుగా పెట్టుబడి సాయం అమలు చేస్తున్నాం. కనీస మద్దతు ధర ఇస్తున్నాం. అయితే కనీస మద్దతు ధర కంటే కూడా రైతులు అధిక లాభాలు పొందాలనేదే మా కల. వారు లాభాల బాట పట్టేందుకు ప్రపంచ దేశాలు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి కోరడం జరిగింది. మాది రైతు ప్రభుత్వం అంటూ దావోస్ వేదికగా రైతులకు లాభాల పంట రావాలి, లాభాలు సేద్యం లాభసాటిగా ఉండాలి, లాభసాటిగా ఉన్నప్పుడు రైతులు వ్యవసాయంపై మొగ్గు చూపుతారు, అధిక లాభాలు ఉండాలని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనికి మనం ఒక వార్త, ఆసక్తికరమైన వార్తను మనం సాక్షిలో గమనించినట్టయితే, సాఫ్ట్వేర్ను వీడి సేద్యం చేస్తున్న మల్లికార్జున్ యువతకు ఆదర్శం అనేది ఇక్కడ వర్చువల్ సందర్భంగా ప్రధాని మోడీ కొనియాడిన సందర్భాన్ని మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు. కరీంనగర్ జిల్లా చొప్పదండి రైతుకు ప్రధాని మోదీ కితాబు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వర్చువల్గా రైతులతో సంభాషణ. మల్లికార్జున్ రెడ్డి ఆయన ఇద్దరు కుమార్తెలతో మాట్లాడిన ప్రధాని సమీకృత ప్రకృతి వ్యవసాయ విధానాలపై ఆరా, విద్యావంతులైన యువత వ్యవసాయ రంగంలోకి రావాలని పిలుపు అనే వార్తను చూడొచ్చు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఉద్యోగాన్ని ఇక్కడ మల్లికార్జున్ రెడ్డి ఇక్కడ కరీంనగర్ చొప్పదండి రైతు ఆదర్శంగా నిలిచారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వీడి సేద్యంపై మల్లారు అనేది ప్రధాని కితాబునివ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త మనం పూర్తి వివరాలు కూడా లోపల పేజీలో చూడొచ్చు. ఇక మరొక వార్తను మనం చూసుకున్నట్టయితే, TSPSCకి సంబంధించిన ఏదైతే అప్లికేషన్స్ ప్రాసెస్కి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం జరిగింది. చైర్మన్కు అలాగే 11 మంది సభ్యులకు సంబంధించి అప్లికేషన్స్ని అప్లై చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఆ అప్లికేషన్ ప్రాసెస్ నిన్నటితో ముగిసింది. TSPSCకి కొత్త బాస్ వారు ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్. చైర్మన్ రేసులో 2 ప్రొఫెసర్లు, 2 IPSలు. దావోస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునే ఛాన్స్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కొత్త టీంను నియమించేందుకు కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే అప్లికేషన్ల ప్రాసెస్ ముగియగా కమిషన్ చైర్మన్గా 2 IPSలతో పాటు 2 ప్రొఫెసర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల పర్యటన నుంచి రాగానే TSPSC మెంబర్స్ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. 11 మంది సభ్యులు ఉండే అలాగే చైర్మన్, 11 మంది సభ్యులు TSPSC బోర్డు ఏర్పాటు అవుతుంది. గతంలో ఉన్న సభ్యులందరూ కూడా రాజీనామా చేయడంతో కొత్త బోర్డు వేసే అవకాశం ఉంటుంది. కొత్త బోర్డు వేయడం ద్వారా TSPSC పరీక్షలు గ్రూప్ 1, గ్రూప్ 2 మిగతా గ్రూప్ 4 పరీక్షలు కూడా TSPSC ద్వారా నిర్వహించే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. TSPSC పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం చాలా మార్పులు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం
చర్యలు ప్రారంభిస్తుంది. ఇప్పటికే యూపీఎస్సీ చైర్మన్ను కలవడం జరిగింది. యూపీఎస్సీ తరాలలో టీఎస్పీఎస్సీని జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చాలా కాలం నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ అది ఇప్పటివరకు నెరవేరలేదు. ఈ ప్రభుత్వం అలాంటి చర్యలు ఎంత త్వరగా చేస్తుందో చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. ఇక మరొక వార్తను మనం వెలుగు దినపత్రికలో చూసుకున్నట్లయితే రిటైర్ అయిన వాళ్ళు వివిధ శాఖల్లో ఎంతమంది ఉన్నారని చెప్పి ప్రభుత్వ లెక్కలు తెలిసినట్టయితే ఇప్పటి వరకు అందిన లెక్కల సమాచారం ప్రకారం రిటైర్డ్ అధికారులు రిటైర్డ్ అయ్యాక కూడా కొనసాగుతున్న వారి సంఖ్య 1049 ఉందనేది ఇక్కడ లిస్టు బయటకు వచ్చింది. వివిధ శాఖల్లో ఉన్నోళ్ళ లిస్టు సిఎస్కు పంపిన జిఏడి కీలక స్థానాల్లో 5 రిటైర్డ్ ఐఏఎస్లు, మున్సిపల్లో 179, ఎడ్యుకేషన్లో 88, ఆర్ఎండ్బిలో 81, సివిల్ సప్లైస్లో 75, ఇరిగేషన్ 70 మంది, లక్షల్లో జీతాలు అలయన్స్ ఇచ్చిన గత సర్కార్ అందరినీ తొలగించేందుకు రంగం సిద్ధం. 1049 మంది రిటైర్ అయిన ఉద్యోగులు కంటిన్యూ అవుతున్నారని కూడా మొత్తం లెక్క తేలింది. వివిధ రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తేలింది. అన్ని శాఖల్లో కలిపి మొత్తం 1049 మంది ఉన్నట్లు జిఏడి లిస్టును సిఎస్కు పంపించింది. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనకు అందచేయనున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. త్వరలో వీరి తొలగింపుపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. కాగా అత్యధికంగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో 179 మంది ఉన్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 88 మంది ఉన్నారని కూడా లెక్కలతో సహా ప్రభుత్వ నివేదికను తయారు చేయడం జరిగింది, సిఎస్కి అందజేయడం జరిగింది. ప్రభుత్వం వీరందరినీ తొలగించే అవకాశం ఉంది. లక్షల్లో జీతాలు పొందుతున్నతో పాటు అలయన్సులు కూడా ప్రభుత్వం కట్టబెట్టడం జరిగింది గత ప్రభుత్వానికి సంబంధించింది ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ధరణిలో చొరబడి భూముల మేత అనే వార్తను హైలైట్ చేయడం జరిగింది. వెలుగు దినపత్రిక ప్రత్యేక వార్తా కథనంగా మనం చూడొచ్చు. కలెక్టర్ సీసీఎల్జీ అప్రూవల్ లేకుండానే స్థలాల వివరాల్లో మార్పులు, సీక్రెట్ యాక్సెస్తో తతంగం నడిపిన గత ప్రభుత్వంలోని పెద్దలు సహకరించినప్పటి ఉన్నతాధికారి టీఎస్పీఎస్లోని మరో ఆఫీసర్ వేలాది ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ వర్క్స్, దేవాదాయ వివాదాస్పద భూముల పట్టా భూములుగా మార్పు, తమకు కావాల్సిన వాళ్ళ పేరు మీద ధరణిలో ఎంట్రీ, రంగారెడ్డి, మెర్చెల్, వికారాబాద్, సంగారెడ్డిలో ఎక్కువ అక్రమంగా భూములు కొల్లగొట్టినట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్స్కు ఆడిటింగ్ చేయాలని సూత్రప్రాయ నిర్ణయం అనే వార్తను చూడొచ్చు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్లో ఎవరికి తెలియకుండా భూముల వివరాలు మార్చేశారు. తహసీల్దార్, కలెక్టర్, సీసీఎల్జే ప్రమేయం లేకుండానే ప్రభుత్వ అసైన్డ్ వర్క్స్, అటవీ, దేవాదాయ భూములతో పాటు వివాదాస్పద జాబితాలోని భూములను తమకు కావాల్సిన వాళ్ళ పేరు మీద పట్టా భూములుగా నమోదు చేశారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం ధరణి పోర్టల్లో అప్లికేషన్ పెట్టుకుంటే దానిపై క్షేత్రస్థాయి నుంచి తహసీల్దార్ పంపిన రిపోర్టు కలెక్టర్, సీసీఎల్జే పరిశీలించి మార్పులు చేసే విధానం అమల్లో ఉంది. అయితే అసలు అవేవీ లేకుండానే ధరణి పోర్టల్లో సైబర్ క్రైమ్ చేసినట్లు, భూముల వివరాలు మార్చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులు కొట్టేసిన మాదిరి ధరణి పోర్టల్లోకి దొంగతనంగా ప్రవేశించి డిజిటల్ రికార్డులో మార్పులు చేసినట్లు తెలిసింది. వేలాది కోట్ల విలువైన భూములను కొట్టేసేందుకే ధరణిలో పోర్టల్ను తీసుకొచ్చారా అనేలా తతంగా నడిచినట్టు సమాచారం. ఈ వ్యవహారం అంతా గత ప్రభుత్వంలోని ఒకరిద్దరు పెద్దలు, 2 ఉన్నతాధికారులు కలిసి చేశారని రాష్ట్ర సర్కారు అనుమానిస్తుంది. దీంతో ధరణిలో జరిగిన వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ధరణి సమస్యలు, పోర్టల్ రీకన్స్ట్రక్షన్ ప్రభుత్వం కమిటీని నియమించింది. ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ చేసి పోర్టల్లో జరిగిన అక్రమాలను బయటికి తీసుకురావాలని భావిస్తుందనే వార్తను చూడొచ్చు. ఫోరెన్సిక్ ఆడిటింగ్లో ఏం చేస్తారని మనం చూసుకున్నట్లయితే ధరణి పోర్టల్లో రికార్డులు, కరెక్షన్స్ ఏ విధంగా జరిగింది, నిబంధనల ప్రకారం చేశారా లేదా అక్రమ పద్ధతుల్లో చేశారా విషయం ఫోరెన్సిక్ ఆడిటింగ్లో తెలిసిపోతుందని అధికారులు చెప్తున్నారు. ధరణి పోర్టల్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ తేవడానికి ముందు వరకు ఉన్న రికార్డులను ఆధారంగా చేసుకొని ఏ భూములను మార్చారు పూర్తి స్థాయిలో తేలుస్తారు. ధరణి పోర్టల్ వ్యవహారం అంతా డిజిటల్ కనుక ఆడిట్ కోసం అవసరమైన మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ప్రభుత్వం సీసీఎల్ఏ పోర్టల్ను నిర్వహిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీ మధ్య చట్టపరమైన ఒప్పందాలను రివ్యూ చేస్తారు. ధరణి పోర్టల్ డేటాబేస్ పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. అనధికార యాక్సెస్ పోర్టల్ డేటాలో మార్పులను గుర్తించడానికి డిజిటల్ ఫోరెన్సిక్ చేస్తారు. ఇందులో సర్వర్ లాగ్లు, యూజర్ యాక్సెస్ రికార్డులు, సిస్టమ్ కాన్ఫిగరేషన్ విశ్లేషిస్తారు. కలెక్టర్, సీసీఎల్జే మాత్రమే కాకుండా ఇంకోరు ధరణి పోర్టల్లో యాక్సెస్ నియంత్రణలు, అనుమతులు కలిగి ఉన్నారో చూస్తారు. వారి ద్వారా ఎలాంటి మార్పులు చేశారు, ఐపీ అడ్రస్ల నుంచి అలాంటి మార్పులు జరిగాయని గుర్తిస్తారు. ఫలితంగా ఎవరెవరు ఎన్ని భూముల వివరాల్లో ఏ మార్పులు చేశారని తెలుస్తుంది అనేది కూడా చూడొచ్చు. ఇదైతే మొత్తానికి
ఈ CCLAలో అప్రూవల్ లేకుండా స్థలాల మార్పులు జరిగినది ఫోరెన్సిక్ ద్వారా ఆడిటింగ్ చేసి బయటపెట్టే అవకాశాలు అయితే ఈ వార్తా కథనం ద్వారా మనకు తెలుస్తున్నాయని చెప్పొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే యాదాద్రిపై విజిలెన్స్ అనే వార్త ఈనాడులో ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. కీలక పత్రాలు స్వాధీనం, నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై త్వరలో విచారణ. నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి సూపర్ క్రిటికల్ అల్ట్రా థర్మల్ విద్యుత్ కేంద్రంపై రాష్ట్ర విజిలెన్స్ బృందం దృష్టి సారించింది. ప్లాంటు నిర్మాణం, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, టెండర్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఇటీవల శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ప్లాంటులోని పలు కీలక పత్రాలను రాష్ట్ర విజిలెన్స్ శాఖకు సంబంధించిన 2 ఉన్నతాధికారులు 2 రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్లాంటు నిర్మాణ సమయం నుంచి జరిగిన భూసేకరణ, నిధుల కేటాయింపు, వ్యయాలకు సంబంధించి దస్త్రాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే పూర్తి స్థాయి విజిలెన్స్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. పనుల పర్యవేక్షణతో పాటు ప్లాంటు నిర్వహణలో ఇప్పటివరకు కీలకంగా వ్యవహరించిన అధికారులను ప్రశ్నిస్తుంది అని ఉన్నతాధికారులు తెలపడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన ఒక్కొక్క దాని ప్రభుత్వం విజిలెన్స్ దాడులు అలాగే ఎంక్వైరీల ద్వారా బయటికి తీసుకున్న సందర్భంలో మనం చూసుకుంటే ఒకవైపు ధరణి, మరొకవైపు సాగునీటి ప్రాజెక్టులపై, మరొకవైపు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రతిదానిపై విజిలెన్స్ దాడులు, విజిలెన్స్తో పాటు ఎంక్వైరీలు చేస్తున్న సందర్భంలో యాదాద్రిపై కూడా విజిలెన్స్కు సంబంధించిన విచారణ ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే సాక్షిలో ప్రధానంగా ఇచ్చిన వార్తా కథనాన్ని మనం పరిశీలించినట్టయితే సాక్షిలో పల్లెల్లో ప్రత్యేకమే సర్పంచుల పదవీ కాలం ముగియబోతుంది. 1వ తారీఖు నుంచి పల్లెల్లో ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్లు రాబోతున్నారనేది ఈ వార్తా కథనం సారాంశంగా చూడవచ్చు. పల్లెల్లో ప్రత్యేకమే వచ్చే నెలతో ముగియనున్న సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీ కాలం. మరుసటి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు సర్కారు మొగ్గు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలో బీఆర్ఎస్కే ఆధిక్యం. ఆ సర్పంచ్లనే ఇన్ఛార్జిగా కొనసాగించేందుకు కాంగ్రెస్ సర్కారు విముఖత. లోక్సభ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలు చేపట్టాలనే ఆలోచన. ఆలోగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు అంశంపైన పరిశీలన. దీంతో 6 నెలల పాటు పంచాయతీల్లో తప్పని స్పెషల్ ఆఫీసర్ల పాలన. మండల, గ్రామ స్థాయిల్లోని వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు, నియామకాలపై కసరత్తు చేస్తున్న పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు. గ్రామ పాలన కుంటుపడుతుందంటున్న పంచాయతీరాజ్ సంఘాలు అనే వార్తను చూడవచ్చు. రాష్ట్రంలోని పల్లెల ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు, సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీకాలం వచ్చే నెల ఫిబ్రవరి 1తో ముగియనుంది. దీంతో స్పెషల్ ఆఫీసర్లను నియమించి పంచాయతీల బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత సర్పంచ్లకే ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్న పంచాయతీల పాలక మండలిలో బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం ఉండడంతో అందుకు కాంగ్రెస్ సర్కారు విముఖంగా ఉంది. మండల, గ్రామ స్థాయిలోని వివిధ శాఖల అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించేందుకు ప్రభుత్వ పరంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరంగా ఇప్పటికే కసరత్తు మొదలైనట్టు సమాచారం. పోలీసు శాఖ మినహా మండల, గ్రామ స్థాయిలోని పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్య, వైద్య తదితర అధికారులకు పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకొని సర్కార్ రాష్ట్రంలో 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2తో పంచాయతీ ముగుస్తుంది. కొత్త పాలక మండలి ఏర్పాటై ఉండాల్సింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ తొలివారం వరకు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగడం. ఏప్రిల్, మే నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉండడంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముందుకు పడలేదు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు సన్నాల్లో నిమగ్నమైన ఎన్నికల తేదీపై నిర్ణయం తీసుకున్న అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే రిజర్వేషన్ పెంపుకు సంబంధించిన అంశం కూడా ఇక్కడ పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42% పెంచుతామని, ఉపకులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అసెంబ్లీలో ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి బీసీ కమిషన్ నుంచి 6 నెలల్లో నివేదిక తెప్పించుకొని తదుపరి చర్యలు చేపడతామని తెలిపింది. వాస్తవానికి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీల్లో ఇతర గ్రూపులకు కూడా, ఉప గ్రూపులకు కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుందనేది కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఫిబ్రవరి 1 నుంచి సర్పంచుల కాల పరిమితి ముగిసిన అనంతరం స్పెషల్ ఆఫీసర్ల పాలనకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక కథనం సాక్షిలో కవర్ చేయడం జరిగింది. ఇక మనం మరిన్ని వార్తల్ని మనం చూసుకున్నట్టయితే ఈనాడులో చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమే. కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ 22న అధికారిక ప్రకటన. తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గురువారంతో నామినేషన్ ప్రక్రియ
పూర్తి కాగా కాంగ్రెస్ అభ్యర్థులుగా పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బల్మూరు వెంకట్ నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి వాటిని సమర్పించారు. ఇద్దరే నామినేషన్లు వేయడంతో వారి ఎన్నిక లాంఛనమే. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గెలిచిన కడియం థియరీ, పాడి కౌశిక్ రెడ్డిలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. 19న నామినేషన్ల పరిశీలన జరగనుందనే వార్తను చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రికలో బల్మూరి వెంకట్ అతి చిన్న వయసులో పెద్దల సభకు వెళ్తున్నారనే వార్తను హైలైట్ చేయడం జరిగింది. పెద్దల సభకు చిన్నోడు 31 ఏళ్లకే మండలికి బల్మూరి వెంకట్ అతి చిన్న వయసులో ఎన్నికైన నేతగా రికార్డు. నామినేషన్లు దాఖలు చేసిన బల్మూరి, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఎన్నిక ఏకగ్రీవమే. 22న అధికారికంగా ప్రకటన. పెద్దల సభ శాసన మండలికి చిన్నోడు బల్మూరి వెంకట్ ఎన్నికవుతున్నారు. 31 ఏళ్ల 3 నెలల వయసులోనే కౌన్సిల్లో అడుగు పెట్టనున్న నేతగా రికార్డు సృష్టించబోతున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకు 35 ఏళ్లలోపు లీడర్లు ఎవరు మండలికి ఎన్నిక కాకపోవడం గమనార్హం. గురువారం ఈ మేరకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరు వెంకట్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లు తమ నామినేషన్లు దాఖలు చేశారు. వీళ్ళకు అధికారికంగా 22వ తారీఖు ప్రకటించే అవకాశం ఉంది. మరే ఏ నామినేషన్లు రాకపోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్టయితే మరిన్ని వార్తలు. 13 రోజుల్లో ఎఫ్సిఐకి బియ్యం ఇవ్వాల్సిందే అంటూ, లేదంటే మిల్లర్లకు 25% పెనాల్టీ సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ ఆర్డర్ చేయడం జరిగింది. కార్పొరేషన్ డంపింగ్ యార్డు కాదు, ఇకపై పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని హెచ్చరిక. అవసరానికి మించి గన్ని బ్యాగులు సేకరణపై ఎంక్వైరీకి ఆదేశం. అడిషనల్ కలెక్టర్, డీసీ, ఎస్ఓలతో డిఎంలతో రివ్యూ అనే వార్తను చూడొచ్చు. సివిల్ సప్లైకి సంబంధించి ఎఫ్సిఐకి బియ్యం ఇవ్వాల్సిన దానికి సంబంధించి ఎంక్వైరీకి, అలాగే చూసుకున్నట్లయితే దానికి కొన్ని నిబంధనలకు సంబంధించి ఇక్కడ కమిషనర్ మిల్లర్లకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే రాజకీయ వార్తల్లోకి చూసుకున్నట్టయితే ప్రభుత్వంపై 6 నెలల్లోనే జనం తిరగబడతారంటూ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను చూడొచ్చు. ఇప్పటికే అనేక వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నది. అధికారం కోసం కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. గతంలో ఆదాన్ని తిట్టినోళ్ళు ఇప్పుడు ఎట్లా దోస్తీ చేస్తున్నారు, రాష్ట్రాన్ని బంగారు పల్లెల్లో పెట్టి కాంగ్రెస్కు అప్పగించామని కామెంట్ అనే వార్తను చూడొచ్చు. 100 రోజుల తర్వాత మేము ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పిన కేటీఆర్ 6 నెలల్లో జనం తిరగబడతారని చెప్పి హెచ్చరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని. అయితే మరొక వైపు కాంగ్రెస్ పార్టీ మంత్రి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు విమర్శలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై, టీఆర్ఎస్ పార్టీపై అంతకులే సంతాప సభ పెట్టినట్లుంది. సర్పంచ్ల బిల్లులపై గలం విప్పుతానన్న కేటీఆర్కు మంత్రి పొన్నం కౌంటర్. బీఆర్ఎస్ హయాంలోనే 1100 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టినరు. 20 మంది సర్పంచుల ఆత్మహత్యలకు ఆనాటి సర్కారే కారణమని ఫైర్. చేనేత కార్మికులపై మొసలి కన్నీరు అంటూ ఆపాలంటూ సంజయ్కి చురకలు అనే వార్తను చూడొచ్చు. అటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్, బీజేపీలపై పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డ వార్తా కథనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మా లెక్కలన్నీ పక్కా, మా సంస్థల్లో ఎక్కడ అక్రమాలు లేవంటూ వివేక్ వెంకటస్వామి ఈడీ ముందు హాజరైన సందర్భంగా చెప్పడం జరిగింది. కాళేశ్వరం మిషన్ భగీరథలో అవినీతిని పట్టించుకోకుండా మాకు నోటీసుల రాజకీయ కక్షతోనే మాపై కేసులు అంటూ ఫైర్ అనే వార్తను చూడొచ్చు. విశాఖ ఇండస్ట్రీస్ సహా తమ సంస్థలకు చెందిన లెక్కలు అన్నీ పక్కాగా ఉంటాయని, ఎలాంటి అక్రమాలకు తావు ఉండదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. రాజకీయ కక్షలో భాగంగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తమపై కేసు పెట్టాయని ఆరోపించారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణకు గురువారం హాజరయ్యారనే వార్తను మనం చూడొచ్చు. ఇక మరొక వార్తను మనం చూసుకున్నట్టయితే విహారయాత్రలో విషాదం అనేది మనం ఈనాడులో చూసుకున్నట్లయితే బోటు తిరగబడి 12 మంది విద్యార్థులు, 2 టీచర్ల మృతి. గుజరాత్లోని వడోదరలో దుర్ఘటనకు సంబంధించిన వార్త. ఈ వార్త కూడా దాదాపు అన్ని దినపత్రికల్లో మొదటి పేజీలో ఇవ్వడం జరిగింది. ఈ సాక్షిలో చూసుకున్నట్లయితే గుజరాత్లో ఘోర ప్రమాదం, వడోదర శివార్లో మునిగిన పడవ, 14 మంది విద్యార్థులు, 2 టీచర్ల మృతి, మరో 4 గల్లంతుకు సంబంధించిన వార్త. వెలుగు దినపత్రికలో మనం ఒకసారి పరిశీలించినట్టయితే 2 టీచర్లలో కూడా దుర్మరణం. గుజరాత్ పడవ బోల్తా 12 మంది మృతి, 12 మంది స్టూడెంట్ల మృతి, 2 టీచర్లు కూడా దుర్మరణం. విహారయాత్రలో విషాదం. గుజరాత్లోని ఘోర ప్రమాదం జరిగింది. వడోదరలోని సరస్సులో బోటు బోల్తా పడి 12 మంది స్కూల్ స్టూడెంట్స్తో పాటు 2 టీచర్లు చనిపోయారు. వడోదరలోని న్యూ సన్ రైజ్ స్కూల్ మేనేజ్మెంట్ తమ స్టూడెంట్లను గురువారం విహారయాత్రకు తీసుకెళ్లింది. టూర్కు వెళ్లిన వారిలో 23 మంది విద్యార్థులు, 4 టీచర్లు ఉన్నారు. వారంతా స్థానికంగా ఉన్న
హరిని సరస్సులోని ఓ బోటు ఎక్కి ట్రావెల్ చేస్తుండగా ఆదివారం ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులతో పాటు 2 టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిలో కొంతమంది బోటింగ్ సంస్థ సిబ్బంది కాపాడారు. నీటిలో గల్లంతైన వారి కోసం అగ్నిమాపక బృందాలు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ కొనసాగిస్తుంది. పడవలో ఉన్న వారిలో ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించలేదని అధికారులు తెలిపారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారనే వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే మరొక వార్త, కట్నం కోసం భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష అనే వార్తను చూడొచ్చు. వరకట్నం కోసం భార్యను వేధించి హత్య చేసి నాంపల్లి కోర్టు ఉరిశిక్ష విధించింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇమ్రాన్ హులూక్ 30,000 కట్నంకు తీసుకురావాలంటూ తన భార్యను చంపేశారనే వార్తను మనం చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే అయోధ్యకు సంబంధించిన వార్తలు కూడా ఇవ్వడం జరిగింది. ఈనాడు చూసుకుంటే గర్భగుడిని చేరిన అయోధ్య రామయ్య 3వ రోజు జలాదివాసం, గణపతి వర్ణ పూజలు, విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు అరపూట సెలవు అనే వార్తను చూసుకున్నట్టయితే ఇదే వార్త మనం సాక్షిలో చూసుకుంటే గర్భగుడిలోకి రామ్లల్లా, అయోధ్య ఆలయంపై స్టాంపులు, 22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు సెలవు అనే వార్త వెలుగు దినపత్రికలో. గర్భగుడిలోకి రామ్లల్లా, అయోధ్యలోని గర్భగుడిలోకి బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. 4 గంటల పాటు పూజలు నిర్వహించిన తర్వాత రామ్లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. రోడ్ల వెంబడి కలర్ఫుల్ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. సిటీ అంతటా రామ మందిరం, రాముడు, రామనంది, తిలకం ఫోటోలు పెట్టారనే వార్త. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వాటిపై విశ్లేషణ, పేపర్ ముచ్చట కార్యక్రమం లక్ష్యం సమాజహితం V3 న్యూస్.